Hi viewers, welcome to my channel DevOps by Meenu. Sorry అండి, డ్యూ టు సమ్ బిజీ వర్క్ సో వీడియోస్ అనేది కంటిన్యూస్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఏదైనా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, రియల్ టైమ్ వీడియోస్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి. సో ప్రజెంట్ డెవాప్స్ రిలేటెడ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా అప్లోడ్ చేయమని. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ కంటెంట్ వచ్చేసి మనము రీసెంట్ ఇంటర్వ్యూస్లో ఇచ్చిన ఒక అంటే ఇంటర్వ్యూకి ముందు ఒక టెస్ట్ లాగా ఇస్తారు కదా, అసెస్మెంట్ సంథింగ్. సో అలా ఇచ్చిన ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ అంటే టాస్క్ని ఫినిష్ చేయమని ఇచ్చారు. సేమ్ అదే టాస్క్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది మీరు ప్రాజెక్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ మీరు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇంటర్వ్యూస్లో, సో దట్ మీకు కొంచెం రెజ్యూమ్ వెయిటేజ్ కూడా ఉంటుంది. సో వితౌట్ డీలే, సో ఫస్ట్ మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. సో దాన్ని బట్టి మనం దీనికి సొల్యూషన్ కూడా వీడియోలో నేను మీకు ఇక్కడ solution.md అనే ఒక ఫైల్ క్రియేట్ చేసి, సో సొల్యూషన్ మొత్తం అంతా కూడా నేను అప్లోడ్ చేశాను. సో మీరు జస్ట్ చేయాల్సింది ఏమంటే జస్ట్ ఈ రిపో అనేది క్లోన్ చేసుకొని మీ యొక్క ప్రాక్టీస్ చేయొచ్చు. సో వితౌట్ డీలే మనం టాస్క్ ఏంటో ఒకసారి చూసేద్దాం. సో ఇది వచ్చేసి ఏమంటే టాపిక్ వచ్చేసి, సో ఇక్కడ డెవలపర్ టీము ఒక CSV సర్వర్ని రెడీ చేశారు ప్రొడక్షన్ కోసం. తర్వాత ఏం చేశారంటే టీమ్ లంచ్ కి కానీ వెళ్ళాలనుకుంటున్నారు, అంటే ఒక ట్రిప్ ప్లాన్ చేశారు. కాకపోతే ఏమంటే ఈ CSV సర్వర్ అనేది రన్నింగ్ లో ఉందో లేదో అనే ఒక రెస్పాన్సిబిలిటీ మన మీద ఇచ్చారు. సో మనం ఏం చేయాలి, ఆ CSV సర్వర్ అనేది కరెక్ట్ గా రన్ అవుతుందా లేదా, సో అది మనము చెక్ చేయాలి. ఇక్కడ యూస్ చేసి ఇక్కడ ఇచ్చిన ఇక్కడ డాక్యుమెంట్స్ అనేవి ఇచ్చారు. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనము యూస్ చేసుకుని మనకు డాకర్ కానీ డాకర్ బిల్డ్, సో డాకర్ ఇమేజెస్ ఎలా పుష్ చేయాలి, డాకర్ కంపోజ్, వీటికి సంబంధించి ఇది అఫీషియల్ డాక్యుమెంట్స్ లింక్ ఇచ్చారు. సో మనం ఏం చేయాలంటే అది CSV సర్వర్ రన్ అవుతుందా లేదా, ఇన్ కేస్ రన్ అవ్వకపోతే ఎందుకు రన్ అవ్వట్లేదు, సో దానికి ఉన్న ఇష్యూ అంటే ఆ ఇష్యూస్ అనేది ఫిక్స్ చేయాలి బిఫోర్ వీఆర్ గోయింగ్ ద ట్రిప్. సో ఇది అండి. సో సింపుల్ ఏమంటే ఆ CSV సర్వర్ రన్ అవుతుందా లేదా, రన్ అవ్వకపోతే ఎందుకు రన్ అవ్వలేదు, సో ఆ ఇష్యూ ఫిక్స్ చేశారు. సో ఇది మన టాస్క్. దీనికి సంబంధించి ప్రీ రిక్విసైట్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇన్ డెప్త్ గా ఈ టాస్క్ ఫినిష్ చేయడానికి మనకి డాకర్, ప్రొమిథియస్, సో వీటికి అన్నిటికీ సంబంధించి ఫుల్ అంత ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో ఇక్కడ ఇచ్చారు. సో సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే ఇది మనకి డాకర్ అఫీషియల్ లింక్ వస్తుంది. సో ఇక్కడ కంటైనర్ ఇమేజ్ రన్ అవుతుందా లేదా, ఒక ఇమేజ్ ఏ విధంగా రన్ చేయాలి అనేది ఇక్కడ మనకి చాలా ఉన్నాయి. సేమ్ అలానే అండి. సో డాకర్ ఇమేజెస్ కి డాకర్ బిల్డ్ చేయడానికి అప్లికేషన్స్ కి సంబంధించి ఉన్నాయి. సో మీరు మళ్ళీ ఇంత యూజ్ చేసి చేయనవసరం కూడా లేదు. నేను ఆల్రెడీ ఇక్కడ మీకోసం సెపరేట్ గా ఒక 1 సెకండ్ ఇక్కడ ఆల్రెడీ నేను సెపరేట్ గా ఒక సొల్యూషన్ ఫైల్ అనేది క్రియేట్ చేశాను. మీరు జస్ట్ ఇక్కడ ఉన్న కమాండ్స్ యూజ్ చేసినా మీరు సింపుల్ గా ఇప్పుడు టాస్క్ అనేది ఈజీ కంప్లీట్ చేయొచ్చు. సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వద్దాం. సో ఫస్ట్ ఏమన్నారు, ఫస్ట్ ఇన్స్టాల్ డాకర్ అండ్ డాకర్ కంపోజ్ ఆన్ యువర్ మెషిన్ అండ్ రన్ ద ఫాలోయింగ్ కమాండ్. సో ఈ టాస్క్ అనేది మనం స్టార్ట్ చేయడానికంటే ముందుగా మనకి గిట్ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఈ రిపోన్ క్లోజ్ చేసుకోవడానికి గిట్ ఉండాలి అండ్ అలానే డాకర్ అనేది రన్ అవుతూ ఉండాలి. సో ఫస్ట్ విల్ క్లోన్ దిస్ రెపో. Okay, I'll open my terminal. Git clone, I'll give repo. So repo అనేది క్లోన్ అయింది. సో I'll move to assessment folder. సో ఇక్కడ solution.md, redmi.md ఫైల్స్ ఉన్నాయి. ఓకే ఫస్ట్ రెపో అయితే క్లోన్ చేసుకున్నాం. తర్వాత ఇన్స్టాల్ డాకర్ కంపోజ్ ఆన్ యువర్ మెషిన్. సో మీ మెషిన్ లో డాకర్ అనేది డాకర్ కంపోజ్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. నెక్స్ట్ డాకర్ పుల్, ఇది వాళ్ళ యొక్క అఫీషియల్ ఇమేజ్ అండి. ఇన్ఫ్రాక్లోడియో CSV సర్వర్ అనేది వాళ్ళ యొక్క అఫీషియల్ ఇమేజ్ అనేది ఇచ్చారు, డాకర్ ఇమేజ్. 1 సెకండ్, లెట్ మీ కాపీ. ఇక్కడ ఈ యొక్క డాకర్ ఇమేజ్ ని మనం పుల్ చేసుకుంటున్నాం. ఇమేజ్ పుల్ అయింది. దెన్ విల్ పుల్ ప్రొమిథియస్ ఇమేజ్ యాజ్ వెల్. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదండి, సింపుల్ గా అక్కడ ఉన్న స్టెప్ బై స్టెప్ థరోగా చదవడమే. చదువుతూ ఒక్కొక్క స్టెప్ అనేది ఈజీగా ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ రిపోర్ట్ మీరు ఫోక్ చేసుకోవద్దండి. ఫోక్ చేసుకుంటే మీకు కొంచెం డిఫికల్ట్. జస్ట్ క్లోన్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి షెల్ స్క్రిప్ట్స్ కానీ ఏవి కానీ ఉంది.
నెక్స్ట్ న్యూ రిపాజిటరీ క్రియేట్ చేసుకోండి మీ యొక్క గిట్హబ్లో, ఎందుకంటే మీరు మీ సొల్యూషన్స్ని పుష్ చేయాలి కదా. సో నెక్స్ట్ మూవ్ టు సొల్యూషన్ డైరెక్టరీ. సో ఒక సొల్యూషన్ డైరెక్టరీ అనేది క్రియేట్ చేద్దాం. సో మొత్తం అంతా కూడా ఈ యొక్క సొల్యూషన్ డైరెక్టరీలో మనం క్రియేట్ చేసిన ఫైల్స్ అన్ని పెడదాం. ఇక్కడ చూడండి, అసెస్మెంట్లో సొల్యూషన్ డైరెక్టరీ క్రియేట్ చేశాను కదా. ఐ విల్ మూవ్ టు మై సొల్యూషన్ డైరెక్టరీ. ఇక్కడ ఫైల్స్ అయితే ఏమీ లేవు, మనం క్రియేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఎనీ స్టెప్ అసెస్ డస్, ఇక్కడ మనము ఇమేజ్ ని మోడిఫై చేయడం కానీ బిల్డ్ చేయడం కానీ ఏమీ లేదండి. సో మనం జస్ట్ ఇమేజ్ అనేది ఏదైతే తీసుకుంటామో అది. అండ్ అలానే ఇక్కడ మనకి ఏవైతే ఫైల్ నేమ్స్ ఏవైతే ఇచ్చారో సేమ్ అవే ఫైల్స్ నేమ్స్ యూజ్ చేస్తాం. అండ్ సో మనం యూజ్ చేసే డాకర్ కానీ డాకర్ కంపోజ్ కానీ ఏ ఒక్క మెషిన్లో అయినా వర్క్ అయ్యేలాగా ఉండాలి. సో ఈ డాక్యుమెంట్ అనేది కేర్ఫుల్ గా చదవడమే మనకి ఈ యొక్క అసెస్మెంట్ అనేది క్లియర్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకొక పాయింట్ ఏం పెట్టారు, సో ఏదైనా ఇష్యూ ఉంటే సో మాకు రీచ్ అవ్వమని పెట్టారు, తెలియదు. ఓకే, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద పార్ట్ 1. రన్ ది కంటెంట్ ఇమేజ్ ఇన్ఫ్రా క్లోడియో సర్వర్ డాట్ లెస్. అంటే ఇందాక మనం పుల్ చేసుకున్నాం కదా, ఈ ఇమేజ్ ని బ్యాక్గ్రౌండ్ లో రన్ చేసి వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి. సో మీకు ఇది చాలా ఈజీగా ఉండడానికి మీరు ఏం చేస్తారంటే, సో ఈ నా గిట్హబ్ లోనే ఇంకొక డూప్లికేట్ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ సొల్యూషన్ డాట్ ఎండి ఓపెన్ చేస్తాను కదా. సో అది ఓపెన్ చేసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ ఉంది చూడండి, డాకర్ కంటైనర్ ని రన్ అవుతుందో లేదో ఒకసారి రన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇఫ్ చెక్ ఇఫ్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆర్ నాట్, విల్ యూస్ డాకర్ పిఎస్. ఓకే, ఇక్కడ మనకి ఆ ఇమేజ్ కనిపించట్లేదు. లెట్ మీ యూస్ డాకర్ పిఎస్ -e. సో ఇక్కడ చూడండి ఎగ్జైటెడ్ వచ్చింది, అంటే ఎగ్జిటెడ్ అంటే ఈ యొక్క ఇమేజ్ అనేది ఎగ్జిట్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చారు, ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిలింగ్ ట్రై ఫైండ్ వైట్ ద రీజన్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్. సో రీజన్ ఏంటి అంటే మనకి we can use docker logs csv server. ఇక్కడ ఇన్పుట్ డేటా అనేది లేదంటుంది. ఓకే, జస్ట్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు, రీజన్ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ స్టెప్ కి మూవ్ అన్నారు. ఓకే, విల్ గో అండ్ మూవ్ టు నెక్స్ట్ స్టెప్. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో ఏమి ఇచ్చారు, బాష్ స్క్రిప్ట్ రాయమన్నారు విత్ అ ఫైల్ నేమ్ gencsv.sh అండ్ టు జనరేట్ ఫైల్ ఇన్పుట్ ఫైల్ దోస్ కంటెంట్ లుక్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక షెల్ స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో దానికి ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది, ఆ ఫైల్ నేమ్ ఇన్పుట్ ఫైల్ అనే వచ్చే విధంగా క్రియేట్ చేయాలి. అండ్ ఇలా ఉండాలి 0 1 2 3 ఇట్లా సంథింగ్ ఇట్లా ర్యాండమ్ నెంబర్స్ ఉండాలి. సో ఇక్కడ ఇచ్చిన ప్రకారం వీళ్ళు ఏమంటే ఇండెక్స్ వాల్యూస్ విత్ ఇండెక్స్ అంటే ర్యాండమ్ నెంబర్ 1 ఇలా 1 2 3 4 5 6 అనే ఇండెక్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ 234 98 అనేది సంథింగ్ ఏదైనా ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ అయ్యేలాగా ఉంది. ఇక్కడ ఇచ్చారు 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారు, అంటే షెల్ స్క్రిప్ట్ ఇలా రన్ చేస్తాం. షెల్ స్క్రిప్ట్ నేమ్ .sh అండ్ ఇది స్టార్టింగ్ నెంబర్ 2 ఎండ్ నెంబర్ 8. అంటే మనం ఈ స్క్రిప్ట్ రన్ చేస్తే మనకి నెంబర్స్ 2 3 4 5 6 7 8 ఇలా వస్తాయి. అండ్ ఇటువైపు ర్యాండమ్ నెంబర్స్ ఇలా వస్తాయి. సో దీనికి సంబంధించి ఓకే, ఫస్ట్ ఐమ్ సారీ కన్ఫ్యూజ్ లేకుండా ఫస్ట్ మనం ఈ ఫైల్ క్రియేట్ చేద్దాం. సో దెన్ యూ విల్ గెట్ సమ్ ఐడియా. సో ఐ విల్ గో టు ఇన్సైడ్ సొల్యూషన్ డైరెక్టరీ. ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, దెన్ ఇక్కడ ఇచ్చాను, ఒక నిమిషం. డాకర్ లాగ్స్ చెక్ చేసాం, క్రియేట్ స్క్రిప్ట్ ఫైల్ అనేది ఇచ్చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాను స్టార్ట్. ఓ సారీ, 1 సెకండ్, ఐ థింక్ ఇక్కడ కొద్దిగా మిస్టేక్ ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మొత్తం కాపీ అవుతుంది. సో విల్ జస్ట్ కాపీ. ఫస్ట్ కాపీ చేసే ముందు ఇక్కడ చూద్దాం, మనకి స్టార్టింగ్ ఇక్కడ చూపించారు కదా వీళ్ళు. సో స్టార్టింగ్ ఏదైతే ఇస్తారో ఆ వాల్యూని మనం $1 అంటే ఒక వేరియబుల్ కి అసైన్ చేసాం, వేరియబుల్ 1 అంటే ఇది వేరియబుల్ 2 అని అసైన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇఫ్ స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ, దెన్ మనం ఈ యూజ్ చేస్తాం, లేదంటే ఎగ్జిట్ అయిపోతుంది.
సో ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసి ఇన్పుట్ ఫైల్ ఇచ్చేసాము. సో దెన్ ఫర్ ఏదైతే ఉందో స్టార్టింగ్ వాల్యూ నుంచి అంటే ప్లేస్ చేస్తాం. అంటే సపోజ్ ఇప్పుడు స్టార్టింగ్ వాల్యూ వాళ్ళు ఇచ్చిన ప్రకారం 2 ఇచ్చారు. 2 తర్వాత ఎండ్ వాల్యూ ఏదో ఒక సంథింగ్ ర్యామ్ నెంబర్, తర్వాత ప్లస్ ప్లస్ అంటే 3 వస్తుంది, ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ 4 5 6 ఇలా అంటిల్ 1000 వరకు ఏదైనా ర్యాండమ్ నెంబర్స్ ఉండొచ్చు అని చెప్పి ఇచ్చాం. ఓకే, లెట్ మీ కాపీ దిస్ అండ్ పేస్ట్ హియర్. ఓకే, ఇప్పటికి ఇది రన్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పారు, నెక్స్ట్ ఓకే విల్ ప్రొవైడ్ ద ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ యాజ్ వెల్. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ ఇచ్చారు కదా మనకి. సో ఏదైతే ఉందో, సో ఇన్పుట్ నెంబర్ 7 నుంచి స్టార్ట్ అవ్వాలి, లాస్ట్ ఎంట్రీ 8 ఉండాలి. చెక్ చేద్దాం మనము ఈ స్క్రిప్ట్ రన్ చేస్తే మనకి వస్తుందా లేదా అనేది. ఓకే, స్క్రిప్ట్ రన్ అయింది. ఇక్కడ చూడండి ఇన్పుట్ ఫైల్ అనేది జనరేట్ అయింది. అండ్ జనరేట్ అయిన ఇన్పుట్ ఫైల్ కూడా ఒకసారి మీరు చెక్ చేసినట్టయితే 2 నుంచి స్టార్ట్ అయింది, ఎండింగ్ నెంబర్ 8 వచ్చింది. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా సెకండ్ సైడ్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ర్యాండమ్ నెంబర్స్ గా జనరేట్ అవుతాయి. సో దట్ ఈస్ ద ఇన్పుట్ ఫైల్. ఓకే, ఇక్కడ వరకు అయింది. నెక్స్ట్ ఏం చెప్పారు, రన్ ది కంటైనర్ అగైన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ విత్ ద ఫైల్ జనరేటెడ్ ఇన్ 3 అవైలబుల్ ఇన్సైడ్ ద కంటైనర్, రిమెంబర్ ద రీజన్ యూ ఫైండ్. సో మనకి ఇందాక కంటైనర్ ఫైల్ ఎందుకు రీజన్ ఇన్పుట్ ఫైల్ అనేది లేదు. సో ఇక్కడ ఇతను ఏం చెప్తున్నారు, సో ఈ యొక్క ఫైల్ ఏదైతే జనరేట్ అయిందో ఆ ఫైల్ అనేది కంటైనర్ కి లోపల ఉండేటట్టు పెట్టమన్నారు. సో వెళ్ళు ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇన్పుట్ ఫైల్ ఉంది. అదర్వైజ్ విల్ డూ వన్ థింగ్, విల్ rerun the container and we'll check. Okay, ఆ నేమ్ తో ఆల్రెడీ ఉంది. లెట్ మీ రిమూవ్. సేమ్ కమాండ్ రీరన్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ అగైన్ రన్ చేసాం కదా. సో ఇప్పుడు కంటైనర్ రన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో స్టిల్ ఇట్ ఈస్ నాట్ రన్నింగ్. చూడండి, స్టిల్ ఎగ్జిటెడ్. ఎందుకంటే ఒకసారి లాగ్స్ చెక్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా ఉంది సిఎస్వి ఇన్పుట్ డేటా అనేది లేదు. ఇక్కడ ఈ పాయింట్ అనేది క్లియర్ గా చదవలేకపోవడం వల్ల చాలా సార్లు ఇష్యూ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇతను చెప్పింది ఏమంటే బ్యాక్గ్రౌండ్ లో రన్ చేయండి, ఏదైతే ఇన్పుట్ ఫైల్ అనేది జనరేట్ అయ్యిందో థర్డ్ స్టెప్ లో మనకి జనరేటెడ్ ఇన్పుట్ ఫైల్ ఏదైతే ఉందో అది మనకి ఇన్సైడ్ ద కంటైనర్ ఉండాలి. సో దానికి కమాండ్ వచ్చేసి మనకి ఇన్పుట్ ఫైల్ జనరేట్ అయింది కదా, ఇన్పుట్ ఫైల్ దాన్ని మనము సిఎస్వి సర్వర్ లో ఇన్పుట్ డేటాలోకి కాపీ చేయాలన్నమాట. ఓకే, లెట్ మీ డూ. సో ఇప్పుడు కాపీ అయింది కదా. లెట్ మీ చెక్ docker ps-a. సో ఎగ్జిటెడ్ ఉంది కదా. లెట్ మీ రీరన్. ఒకసారి ఇప్పుడు రన్ చేసాము. docker remove -container. అదర్వైజ్ డైరెక్ట్ గా స్టార్ట్ చేయొచ్చు. 1 సెకండ్, సారీ అండి, ఇది వర్క్ అవ్వట్లేదు. ఓకే, లెట్ మీ రీరన్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. Again it is getting back. Okay, let me start my server. Docker start csv server. Let me check. Docker logs csv server. csv server లో ఇన్పుట్ ఫైల్ ఒకసారి. Okay, let me open my Docker.
CSV సర్వర్ ఇన్పుట్ ఫైల్. ఒకసారి ఫైల్స్ చెక్ చేద్దాం. CSV సర్వర్, ఇక్కడ CSV సర్వర్లో ఫైల్ లేదంటుంది. 1 సెకండ్. విల్ డూ కాపీ. 1 సెకండ్. docker copy input file to CSV server. Let me refresh. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ డేటా యాడ్ అయింది. లెట్ మీ చెక్ docker ps. ఓకే, స్టాప్ చేసి స్టార్ట్ చేద్దాం. docker stop CSV server, docker start CSV server. docker ps. ఇప్పుడు చూడండి, మన కంటైనర్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఇక్కడ చెక్ చేస్తే ఇంతవరకు ఈ CSV సర్వర్లో ఇన్పుట్ డేటా అనేది లేదు. సో whenever we added this input data, the container starts running. So issue is resolved now. So with this we completed the part 1. 1 second, ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడతో 4th వరకు అయింది. నెక్స్ట్ get shell access to the container, find the port on which application is listening. వన్స్ దెన్ స్టాప్ అండ్ డిలీట్ ద కంటైనర్. సో మనం ఆల్రెడీ చెక్ చేసాం కంటైనర్ అనేది అప్లికేషన్ అనేది రన్ అవుతుందని. సేమ్ యాజ్ ఫోర్ కంటైనర్ అండ్ మేక్ షూర్ ద అప్లికేషన్ ఈజ్ యాక్సెసిబుల్ ఆన్ దిస్ పోర్ట్ అంటున్నారు. ఒకసారి ఓపెన్ చేద్దాం ఈ పోర్ట్. సో మనకి ఇంకా యాక్సెసిబుల్ అవ్వలేదు. బికాస్ వై వి విల్ చెక్. Okay, set the environment variable to CSV border to have the value arranged and the application should be accessible and it should have 7 entries with the input file. So దీనికి ఇక్కడ కమాండ్ అనేది ఇవ్వడం జరిగింది. Let me run. Sorry, let me copy this and ఇక్కడ ఇన్పుట్ డేటా ఎక్కడైతే ఉందో ఆ పాత్ ఇవ్వమని చెప్తున్నారు. అదర్వైజ్ మనకి సొల్యూషన్ పాత్ లోనే ఉంది కాబట్టి we don't need to provide all this, we'll just directly do enter. Okay, sorry, otherwise we'll do one thing, we'll give the $pwd command, then it will take present working directory తీసుకుంటుంది. One second. Part 2 input data. So let me give my present working directory path. సో నా ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇది వచ్చేసి డెస్క్టాప్లో అసెస్మెంట్లో టెస్ట్ అసెస్మెంట్లో సొల్యూషన్ డైరెక్టరీలో ఇన్పుట్ ఫైల్ ఇక్కడ ఉంది. లెట్ మీ కాపీ దిస్ పాత్. సొల్యూషన్ డైరెక్టరీ and input file. ఇక్కడ కమాండ్స్ లో ఇచ్చేటప్పుడు ఇది బ్యాక్వర్డ్ స్లాష్ ఇవ్వాలి, ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వకూడదు, అందుకే రెక్టిఫై చేస్తున్నాను.
ఇన్వాలిడ్ రిఫరెన్స్ ఫార్మేట్. ఒకసారి ఎర్రర్ అనేది చెక్ చేస్తాను అవ్వండి. సారీ అండి, ఇది కమాండ్ అనేది కొంచెం మిస్టేక్ ఉంది. లెట్ మీ చెక్. docker input file. Okay, sorry, let me re-edit. సో డాకర్ కంటైన్ ఇక్కడ ఇన్పుట్ డేటా పాత్ వచ్చేసి డైరెక్ట్ గా మనం $pwd అని ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్ గా ఈ కమాండ్ $pwd అండ్ ఇన్పుట్ ఫైల్ ఏదైతే ఉందో ఇన్పుట్ ఫైల్, సో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అండ్ ఇన్పుట్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని CSVS సర్వర్ కి కాపీ చేస్తాం. అండ్ 9390 అనే అతను ఇచ్చిన పోర్టు, దానికి మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్ CSV బార్డర్ అనే ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ని డిఫైన్ చేసి అది ఆరెంజ్ అని ఇస్తున్నాం. సో ఐ విల్ మోడిఫై దిస్ కమాండ్. And let me commit. And let me try this command here as well. Already used by the container. Okay, then remove. Docker remove. ఒకసారి మళ్ళీ అదే కమాండ్ ఇద్దాం. ఓకే, కంటైనర్ స్టార్ట్ అయింది. సో విల్ చెక్ docker ps-e. సో ఇక్కడ కంటైనర్ అనేది ఎగ్జైట్ అవుతుంది. విల్ చెక్ లాగ్స్, docker logs CSV సర్వర్ ఇన్పుట్ డేటా ఫైల్ అనేది లేదంటుంది. సో విల్ డూ, మన దగ్గర ఉండే ఇన్పుట్ ఫైల్ని కాపీ చేసాం కదా, సో ఇందాక కంటైనర్ రిమూవ్ చేయడంతో ఆ ఫైల్ అనేది వెళ్ళిపోయింది. సో విల్ కాపీ అగైన్. ఇప్పుడు విల్ స్టార్ట్ docker start CSV సర్వర్. స్టార్ట్ అయింది. docker ps-e. సో రన్నింగ్ లో ఉంది అండ్ పోర్ట్ వచ్చేసి 9393 ఉంది. సో మనం ఇది ఓపెన్ చేద్దాం. చూడండి, ఇక్కడ వాళ్ళు ఏదైతే చెప్పారో హెడ్ కి వచ్చేసి ఆరెంజ్ ఇమ్మన్నారు అండ్ అలానే ఇన్పుట్ ఫైల్ అనేది ఏదైతే మనకు వచ్చిందో 7 ఇన్పుట్స్ ఫైల్, సో అదే అతను అడిగింది. సో అది మనం డిఫైన్ చేసాం. సో దీంతో అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం చెప్పారు, సో సేవ్ ద సొల్యూషన్, క్రియేటివ్ ఫైల్ కాల్డ్ redmi.md in the solution directory with all the commands you executed as in this. సో redmi.md ఫైల్ క్రియేట్ చేసి ఏదైతే సొల్యూషన్ డైరెక్టరీలో ఉందో, సో ఏదైతే మీరు పార్ట్ 1 లో ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్, ఇక్కడ డాకర్ రన్ చేయడానికి ఏదైతే కమాండ్ యూస్ చేశారో ఆ కమాండ్ పేస్ట్ చేయమంటున్నారు. సో యూ కెన్ డూ. సో redmi.md అనేది క్రియేట్ చేసి జస్ట్ ఈ కమాండ్ అనేది యాడ్ చేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ redmi.mdలో ఈ అసెస్మెంట్ పెట్టాను కదా, సో అందుకని నేను యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇది యాడ్ చేస్తాను. రన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమాండ్ విచ్ విల్ జనరేట్ ఏ ఫైల్ నేమ్ part1 అవుట్పుట్. సో రన్ చేద్దాం ఈ కమాండ్స్. వన్ సెకండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ సొల్యూషన్ డైరెక్టరీలో part1 అవుట్పుట్ ఇదే కదా మనకు వచ్చింది, ఆరెంజ్ బార్డర్ అండ్ నెంబర్స్. సో మనకి ఏదైతే part 1 లో వచ్చిన అవుట్పుట్ అనేది ఏదైతే ఉందో, ఒకసారి ఇక్కడ చూడండి 186 622 part 1 లో అవుట్పుట్ ఏదైతే వచ్చిందో, సో అవుట్పుట్ అనేది ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఇఫ్ ద అబౌవ్ కమాండ్ ఫైల్స్ యూజ్ wget. మనకు ఆల్రెడీ ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఈ కమాండ్ నాట్ నీడెడ్. బట్ ఇఫ్ యూ వాంట్ టు wget, ఇది విజువల్ స్టూడియో కదా, సో ఐ డోంట్ హ్యావ్ ఎ డబుల్, బట్ part1 అవుట్పుట్ అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ రన్ ద ఫాలోయింగ్ కమాండ్ విచ్ విల్ జనరేట్ ద ఫైల్ నేమ్ part1 logs. సో part1 లో వచ్చిన లాగ్స్ అన్ని జనరేట్ అవ్వడం కోసం ఇక్కడ కంటైనర్ ఐడి ఇవ్వాలి, docker ps-e. కంటైనర్ ఐడి ఇవ్వాలి.
దిస్ ఇస్ మై కంటైనర్ ఐడి. ఇప్పుడు చూడండి ఇక్కడ పార్ట్ 1 అవుట్పుట్ అనేది ఇక్కడ వచ్చింది. సారీ లాగ్స్. సో ఇక్కడ CSV ఫైల్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అని వచ్చింది. తర్వాత లిజనింగ్ ఆన్ పోర్ట్స్, నెక్స్ట్ ఫెవికాన్ డాట్ సమ్, నెక్స్ట్ ఇవన్నీ కూడా లాగ్స్ అనేది అయితే వచ్చాయి. మేక్ షూర్ ఆల్ ఫైల్స్ దట్ gen CSV all input file, part 1 command, part 1 output, part 1 logs are present in solution directory. సో ఈ సొల్యూషన్ డైరెక్టరీలో ఇవన్నీ ఉండాలి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి అతను చెప్పినట్టు gen csv.sh ఉంది, ఇన్పుట్ ఫైల్ ఉంది, పార్ట్ 1 లాగ్స్, పార్ట్ 1 అవుట్పుట్ ఉంది. ఇంకా పార్ట్ 1 లో యూస్ చేసిన కమాండ్ అనేది మీరు redmi.md లో సేవ్ చేయండి. సో దీంతో పార్ట్ 1 కంప్లీట్. నెక్స్ట్ పార్ట్ 2, డిలీట్ ఎనీ కంటైనర్ రన్నింగ్ ఫ్రమ్ ద లాస్ట్ పార్ట్. సో ఏదైతే కంటైనర్స్ ఉన్నాయో అవి డిలీట్ చేయమంటున్నారు. ఓకే, విల్ గో అహెడ్ అండ్ డిలీట్. 1 second, will remove docker remove container id. Okay, first we'll stop docker stop csv server docker ps -a. సో ఇప్పుడు ఒక కంటైనర్ అయితే లేదు. నెక్స్ట్ క్రియేట్ docker compose.aml ఫైల్ ఫర్ ద సెటప్ ఫ్రమ్ పార్ట్ 1. పార్ట్ 1 లో మనం యూజ్ చేసిన సెటప్ ఏముంది, CSV సర్వర్ ఉంది, ఆ ఇమేజ్ తీసుకున్నాం, దానికి ఒక పోర్ట్ అనేది అసైన్ చేసాం. ఇది మనం చేసింది. సో దీనికి సంబంధించి docker compose.aml ఫైల్ అనేది రాయమన్నారు. సో దీనికి సంబంధించిన docker compose.aml ఫైల్ అనేది నేను ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేశాను. సో ఇదంతా మనం చేసేసాము. పార్ట్ 2, సో docker stop and docker remove csv సర్వర్, సో మనం చేసాం. నెక్స్ట్ docker compose.aml అనేది క్రియేట్ చేసి ఈ స్క్రిప్ట్, సో ఏదైతే మనము ఇమేజ్ వచ్చేసి ఇన్ఫ్రాక్లోడియో ఇమేజ్, కంటైనర్ నేమ్ వచ్చేసి CSV సర్వర్, అండ్ వాల్యూమ్ వచ్చేసి ఇన్పుట్ ఫైల్, ఇంకా ఎన్విరాన్మెంట్ వచ్చేసి CSV సర్వర్ డాట్ ఎన్విరాన్మెంట్, అండ్ పోర్ట్ మనం ఆల్రెడీ వాళ్ళు ఇచ్చింది డిఫైన్ చేసాం కదా. సో ఈ ఇన్ఫోతో ఈ సొల్యూషన్ డైరెక్టరీలోనే వీ కెన్ క్రియేట్ వన్ మోర్ ఫైల్ కాల్డ్ docker compose.aml ఫైల్. ఈ docker compose.aml లో ఈ డేటా అనేది మనం అపెండ్ చేద్దాం. యాడ్ చేసాము. నెక్స్ట్ క్రియేటెడ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ csv.env, ఇది ఒకటి కూడా క్రియేట్ చేద్దాం. విల్ క్రియేట్ వన్ మోర్ ఫైల్ కాల్డ్ ఎన్విరాన్మెంట్ కి వేరియబుల్ అని క్రియేట్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఎంటీగా వదిలేస్తాం. ensure that application run with a docker compose up -d. ఎన్విరాన్మెంట్ వేరియబుల్ క్రియేట్ చేయమన్నారు, docker compose.aml ఫైల్ క్రియేట్ చేయమన్నారు. సో ఇప్పుడు docker compose ఇద్దాం. సో ఫస్ట్ ఇమేజ్ తీసుకుంది, సో కంటైనర్ సర్వర్ స్టార్ట్ అయింది. సో docker compose సో రన్ చేసాం. నెక్స్ట్ కాపీ ది docker compose aml ఫైల్ టు సొల్యూషన్ డైరెక్టరీ, కమిట్ అండ్ పుష్ చేంజెస్ టు యువర్ repository ఆన్ గిithub. ఓకే, ఈ చేంజెస్ అన్ని మనము సేవ్ చేద్దాం బై యూజింగ్ git add. One second. Git add, git commit, adding solution files. Sorry, git commit -. Then we'll use git push. Let me pull. Then I'll use git add, git commit, git push.
ఓకే. ఇప్పుడు నా యొక్క సొల్యూషన్ డైరెక్టరీ అండ్ సొల్యూషన్ డైరెక్టరీ ఉన్న అన్ని ఫైల్స్ అనేది ఇక్కడ యాడ్ అవ్వాలి. లెట్ మీ రిఫ్రెష్ మై స్క్రీన్. ఇక్కడ చూడండి ఒక సొల్యూషన్ డైరెక్టరీ ఉంది. ఈ సొల్యూషన్ డైరెక్టరీలో CSV డాట్ ఎన్విరాన్మెంట్ ఫైల్ డాకర్ కంపోజ్. సో ఇప్పుడు మనం ఏదైతే చేసామో సో అవన్నీ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ సారీ. సో దీంతో పార్ట్ 2 యాజ్ వెల్ కంప్లీటెడ్. నెక్స్ట్ పార్ట్ 3 డిలీట్ ఎనీ కంటైనర్స్ రన్నింగ్ ఫ్రమ్ ద లాస్ట్ పార్ట్. సో ఎటువంటి కంటైనర్స్ మనం రన్ చేయలేదు. 1 సెకండ్ విల్ కంపోజ్ డౌన్. సో ఏవైతే మనకి ఇక్కడ ఓకే సారీ విల్ మూవ్ టు సొల్యూషన్ డైరెక్టరీ. సో మన యొక్క కంపోజ్ ఫైల్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ కంటైనర్ స్టాప్ అయింది అండ్ రిమూవ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ యాడ్ ప్రొమిథియస్ కంటైనర్ టు ద డాకర్ కంపోజ్ యామెల్ ఫ్రమ్ పార్ట్ 2. పార్ట్ 2 లో మనం ఏదైతే క్రియేట్ చేసామో డాకర్ కంపోజ్ డాట్ యామెల్ ఫైల్, సో దానికే మనము ప్రొమిథియస్ కంటైనర్ ని యాడ్ చేయమంటున్నారు. సో దీనికి కూడా ఇక్కడ పెట్టాను. సో డాకర్ కంపోజ్ డాటా అటాచ్ ప్రొమిథియస్ కంటైనర్. సో ప్రొమిథియస్ కంటైనర్ ని జస్ట్ అటాచ్ చేద్దాం. సో డాకర్ కంపోజ్ డాట్ యామెల్ ఇక్కడ క్రియేట్ చేసాం కదా. సో ఈ ఇమేజ్ అలానే ఉంచుదాం. Okay, let me save. Next, create a file name prometheus.aml with the required content in the solution directory. Okay. prometheus.aml అనేది క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూద్దాం. Configure Prometheus to collect data from our application at application port to metrics endpoint. సో ఏదైతే ఉన్నాయో సో ఈ పోర్ట్ టు మెట్రిక్స్ అన్ని కూడా ఉండేటట్టు ఒక prometheus.aml ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ prometheus.aml స్క్రిప్ట్ అనేది పెట్టాలి. ఓ సారీ, ఇక్కడ prometheus.aml స్క్రిప్ట్ అనేది అపెండ్ చేయలేదు. లెట్ మీ 1 సెకండ్. సో prometheus.aml. సో ఇక్కడ 15 సెకండ్స్ ఇంటర్వెల్ ఇచ్చాడు. CSV సర్వర్ అండ్ టార్గెట్ వచ్చి ఇది. సో ఈ యొక్క ఇంటర్వెల్ తో ఒక స్క్రిప్ట్ అనేది రెడీ చేశాను. I'll add the script here as well. సో ఇక్కడ మన యొక్క prometheus.aml ఫైల్లో యాడ్ చేసాము. మేక్ షూర్ దట్ Prometheus is accessible at 9000. ఇది ఇంకా రన్ అవ్వలేదు. విల్ యూస్ డాకర్ కంపోజ్ అప్. Will use Docker Compose up. కంటైనర్ సర్వర్ స్టార్ట్ అయింది అండ్ క్రియేట్ అయింది, స్టార్టెడ్. ఓకే, లెట్ మీ రిఫ్రెష్. ఇక్కడ చూడండి ప్రొమిథియస్ అనేది ఓపెన్ అయింది. నెక్స్ట్ in the Prometheus it should be straight type CSV server records in 1 second.
ఇంకా ఫోర్త్ పాయింట్ ఉంది, CSV సర్వర్ రికార్డ్స్ ఇన్ ద క్వెరీ బాక్స్ ఆఫ్ ప్రొమిథియస్, క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ అండ్ స్విచ్ టు గ్రాప్టప్. ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయమన్నారు. విల్ డూ ఎగ్జిక్యూట్ అండ్ గ్రాఫ్స్కి వెళ్ళాలి. గ్రాఫ్స్కి వెళ్తే మనకి 7th పాయింట్ దగ్గర ఇక్కడ ఒక రికార్డ్స్ అనేది 7 లైన్స్ అనేది విజిబుల్ అవ్వాలి అన్నారు. స్ట్రింకింగ్ ది టైమ్ రేంజ్ టు 5 meters. సో ఇక్కడ చూడండి, సో వేటికి కూడా ఇక్కడ ఎటువంటి లైన్ అనేది లేదు, బట్ 7th కి కూడా ఉంది. సో ఇది అంటే వాళ్ళు ఇచ్చింది. సో ఇక్కడ సేవ్ ద సొల్యూషన్ డాకర్ కంపోజ్ డాట్ ఆమెల్ ఫ్రమ్ ద సొల్యూషన్ డైరెక్టరీ, యాడ్ ఎనీ ఫైల్స్ యూ మే వాంట్ టు క్రియేట్ ఇన్ సొల్యూషన్ డైరెక్టరీ. ఇంకా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసి కమిట్ చేసి పుష్ చేయమన్నారు. సో ఇంతే అండి. లెట్ మీ యాడ్ గిట్ పుష్ గిట్ కమిట్. let me push. సో దీనికి ఓకే, సో ఇది ఇంతే అండి. సో ఇంకా మనకి ఇంకేమైనా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇవి కాకుండా ఇంకేమైనా పర్మిషన్స్ ఎర్రర్స్ వచ్చినట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి, ఆల్ పర్మిషన్స్ ఇచ్చారో లేదా అనేది ఇక్కడ ఇంకా ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇవి కాకుండా నెక్స్ట్ ఇంకా సబ్మిటింగ్ సొల్యూషన్ ఇలా ఇచ్చారు, కొలాబరేటర్స్కి యాడ్ చేసి మీ యొక్క మెయిల్కి సెండ్ అని. సో విల్ లీవ్ దిస్ అస్. సో ఇది అండి. సో ఇది సింపుల్. ఏమంటే మనకి జస్ట్ ఒక CSV సర్వర్ తీసుకుంటాం, రన్ అవుతుందో లేదో చూస్తాం, రన్ లాగ్స్ చెక్ చేస్తే అక్కడ మనకి ఇన్పుట్ డేటా లేదు, అందువల్ల రన్ అవ్వలేదు. ఆ ఇన్పుట్ డేటా అనేది మనం కాపీ చేసాం, దాంతో పార్ట్ 1 కంప్లీట్ చేసాం. పార్ట్ 2కి వచ్చేసరికి డాకర్ కంపోజ్ డాట్ ఎంఎల్ ఫైల్ క్రియేట్ చేసాం, అండ్ అనేది అప్లికేషన్ అనేది రన్ చేసాం. అండ్ అలానే పార్ట్ 3కి వచ్చేసి ప్రొమిథియస్ అనేది యాడ్ చేసాం, అండ్ దీంట్లో 7th ఫైల్ చెక్ చేసాం. సో ఇంతే అండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఈ యొక్క ప్రాజెక్ట్ మీకు కంప్లీట్ చేయడం ఏదైనా ఇష్యూస్ ఉంటే జస్ట్ డూ రీచ్ అవుట్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో మీకు హెల్ప్ చేస్తాను. అండ్ సో ఇంకా మీకు ఏదైనా ఏదైనా టెస్ట్లో కానీ ఏమైనా క్వరీస్ ఉన్నా మీరు పోస్ట్ చేయండి. సో అవైలబిలిటీని బట్టి నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ టైం. అండ్ ప్లీజ్ డూ లైక్, share, subscribe to our channel DevOps by me. Thank you.